రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 17,000 కోట్ల మేర రుణాల మోసాలకు సంబంధించిన కేసులో ఈడీ చర్యలు చేపట్టింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రుణ మోసానికి సంబంధించిన కేసులో గత వారం అనిల్ అంబానీకి చెందిన పలు కార్యాలయాల్లో 3 రోజుల పాటు ఈడీ సోదాలు నిర్వహించింది. 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులకు చెందిన ముంబైలోని 35 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను, దస్తావేజులను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు 1,000 కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017 నుండి 19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన 3,000 కోట్ల రుణాలు చట్ట వ్యతిరేక పద్దతుల్లో దారిమళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న 10,000 కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్కామ్, కెనరా బ్యాంకుల మధ్య 1,050 కోట్ల రుణం విషయంలోనూ మోసాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై ఈడీ దృష్టి సారించింది. దీంతో పాటు AT1 బాండ్లలో రిలయన్స్ ను మ్యూచువల్ ఫండ్ 2,850 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టిందని, ఇందులో క్వెడ్ ప్రోకో చెందిన పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు దాదాపు 17,000 కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది.